హాయ్! ఒక పెళ్లి వేడుక ఎపిసోడ్ 9 పెళ్లిరాట. మ్యారేజ్‌కి ఇంకా 2 డేసే ఉంది. సో, మ్యారేజ్ పనులు మొదలెట్టాలంటే పెళ్లిరాటతోనే స్టార్ట్ చేయాలి కదా! నేను లేచి బయటకొచ్చేసరికి అందరూ పెళ్లిరాటకి సిద్ధం చేస్తున్నారు. ఒక పక్కన మా పెద్దమ్మ ఆ రోజు వచ్చి దీవించే వాళ్ళకి గారెలు వేసి పెట్టాలంట. దానికి ప్రిపేర్ చేస్తున్నారు. పెళ్లి కూతురు మాత్రం ఇదసలు నాకు సంబంధమే లేదన్నట్టు బిహేవ్ చేస్తుందక్కడ. ఇంకా పసుపు రాటకి పసుపు పూయాలంట. అందుకనే మా పెద్దమ్మ నన్నే పూయమన్నారు. నేను జస్ట్ బ్రష్ చేసి వచ్చానంతే. డ్రెస్ మార్చుకునేంత టైం కూడా నాకివ్వలేదు. ఇక్కడ ఏజ్ ఫ్యాక్టర్ ఏమీ లేదు గానీ, ఒక కార్యాన్ని మనస్ఫూర్తిగా ఎవరైతే జరగాలని కోరుకుంటున్నారో వాళ్ళు ఎంత చిన్నవాళ్ళన్నా కూడా దానికి పసుపు పూయొచ్చంట. ఈరోజు వేసేది మొదటి పసుపు. మా పెద్దమ్మే వేస్తున్నారు. దానికని చెప్పి అందరిని పిలవడానికని వెళ్ళాము. ఇక్కడ ఈ కాయలు కనిపించినాయి. మీకు దీని నేమ్ తెలిస్తే కామెంట్ చేసేయండి. అక్కడ ఎవరో నన్ను చూసి డాక్టర్ అనుకున్నారు. అందుకే నేను అంతలా నవ్వుతున్నాను. మేము కరెక్ట్‌గా చదువుంటే డాక్టర్ అయిపోదునేమో. సర్లే గానీ ఇదంతా మనకెందుకులే కానీ, ఇదిగోండి మన పెళ్లి కూతురు జీర్ణించుకుంది. తనకే పెళ్లి జరగబోతుందని. అందుకే ఇప్పుడు ఫుల్ ఎక్సైట్‌మెంట్ ఫీల్ అవుతుంది. ఇంకా పసుపు వేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ఇలా బ్లౌజ్ పీసెస్ అండ్ స్వీట్ అండ్ హాట్ ఇవ్వడానికి ప్యాక్ కూడా చేసేసి రెడీగా పెట్టాము. అసలు పసుపు వేయడం అంటే ఏంటో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మరిన్ని పెళ్లి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఫాలో అయిపోండి. సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.